ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 50 హెల్మెట్లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు జంగయ్య. ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ తెలంగాణ అభివృద్ధికి, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు చేసిన కృషిని ఆయన కొనియాడారు. ఎన్నో కంపెనీలను తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు. ఢిల్లీలో నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న విద్యార్థులు, ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జిని ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనను నిరసిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడి ప్రజాస్వామ్యంపై దాడి అని ఆరోపించారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు. బీజేపీ ప్రభుత్వ హయాంలో పేపర్ లీక్ ఘటనలు చోటు చేసుకున్నాయని, వాటికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన దాడికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ హయత్ నగర్ లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నాయకుడు రవీందర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రాహుల్ గాంధీ అరెస్ట్ ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టరన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి అణచివేత చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కింగ్ కోటి ఎల్ఎన్ పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్, మాజీ ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ, ఎమ్మెల్సీ శ్రవణ్ పాల్గొన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కింగ్ కోటిలోని ఎల్ఎన్ పాఠశాలలో కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా 50 మంది విద్యార్థులకు తలసాని ఉచితంగా సైకిళ్లు అందజేశారు. తెలంగాణలో ప్రజారోగ్య పరిస్థితులపై మాజీ ప్రజారోగ్య సంచాలకులు, జనసేన రాష్ట్ర నాయకులు గణన శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్య శాఖ వైఫల్యం చెందుతోందని ఆరోపిస్తూ వెంటనే ఫీవర్ సర్వేలు, కోవిడ్ పరీక్షలు, నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలకు పారదర్శకంగా ఆరోగ్య బులెటిన్లు విడుదల చేయాలని కోరారు. నిర్లక్ష్యం కొనసాగితే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదుళ్ల చెరువులో శివాజీ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో చెరువులో గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఏకలవ్య జయంతిని నిర్వహించాలని తెలంగాణ ఎరకుల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు కేమసారం తిరుపతి డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన ఎరకుల సమాజ అభివృద్ధికి ప్రత్యేక ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ట్యాంక్ బండపై ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రతి ఏడాది 10 కోట్ల రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 33 జిల్లాల కేంద్రాల్లో ఏకలవ్య గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏకలవ్య జయంతి ఉత్సవాలను ప్రతి ఏడాది 5 రోజుల పాటు నిర్వహించాలని పిలుపునిచ్చారు.